కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియ దైవజనగమ, ఈరోజు మరి గతించిన 3 నెలలు కాచి కాపాడి ఈ యొక్క 4వ నెలలో దేవుడు అత్యధికమంటే ఆశీర్వాదాన్ని మనందరికీ అనుగ్రహించుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదైనప్పటికీ దేవుడు తగిన సమయాన తగిన కాలమందు దేవుడు తన బిడ్డలకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తారని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏదైనప్పటికీ ఈరోజు మరి పర్ణశాలల పండుగ చాలా జాగ్రత్తగా వినాల. సంవత్సరమునకు ఒక రోజు ఈ యొక్క పర్ణశాలల పండుగ, సంవత్సరమునకు ఒక రోజు, ఒక నెల, ఒక వారములో ఒక దినాన్ని మనము దీన్ని ఆచరిస్తూ ఉంటున్నాము ప్రియులారా. ఎందుకంటే 7 వారాలు 7 పండగలు దీన్ని ఎప్పుడు పెంతెకోస్తు పండగని కొన్ని పండగల సందర్భముగా దీనిని వారు ఆనవాతగా దీనిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆనవాతగా వారి పండగలను ఆచరిస్తూ దేవునికి ప్రతి ఉపకారములు తెలియజేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఉపకారములో నేను ఏమి చెల్లించను అనే దానికి ఆనవతగా ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలు మనం చూస్తున్నాం ప్రియులరా. పర్ణశాలల పండుగను గురించి ఇప్పుడు మనము తెలుసుకోవటానికి ఇశ్రాయేలుల పండుగలలో చివరి పండుగ ఏంటంటే ఈ యొక్క పర్ణశాలల పండుగ అని చెప్పి కూడా మనం, ఎందుకంటే 7 పండుగలలో 6 పండుగలు ముగించబడ్డాయి. ఎప్పుడు మనకు అన్ని కొన్ని పునరుద్ధాన పండుగని, పెంతెకోస్తు పండుగని కొన్ని పండుగలు సందర్భముగా వస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్ణశాలల పండుగ ఏంటంటే ఫలములో సరే, లేకపోతే ధాన్యములో సరే, లేకపోతే చెట్లు వృక్షములలో నుండి సరే, ఏ ఫలమైనా సరే మొదటగా దేవునికి ప్రాధాన్యతగా కృతజ్ఞత సమర్పించాల. ఎందుకంటే దీనిని ఇశ్రాయేలు ప్రజలు మోషే, యెహోషువ, ఎవరు యాజకగా నెహెమ్యా, జకరియా, ఈ గ్రంథాలలో మనము చూసుకుంటూ వస్తే ఆనవాతుగా వారు చేస్తున్నటువంటి ఈ యొక్క కృతజ్ఞత పండుగలను ఆనవాతుగా ఆచరిస్తూ దేవునికి ప్రతిష్ట హోమములు చేస్తూ ఉంటారు ప్రియులారా. ఈరోజు మనము చేసేటంటే మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వచ్చినటువంటి గుప్తంగా కొన్ని మాటలు ధ్యానించుకుందాం. లేవీకాండములో మనం చూస్తే 23వ అధ్యాయము, లేవీకాండం 23వ అధ్యాయం చూస్తే ఈరోజు మనము 10వ అధ్యాయము చూద్దాం. 23 10వ అధ్యాయం. అమ్మా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన్నను యాజకుని యొద్దకు తేవలయను. యెహోవా మిమ్మును అంగీకరించున్నట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పన్నను అల్లాడింపవలేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఈ పన్నను ఏమి చేయాల? పంటను వేసినప్పుడు మొదటి ఫలమును తీసుకొని వచ్చి యాజకుని దగ్గరకు తీసుకొని వచ్చి ఆ పన్నను యాజకునికి సమర్పించవలయను. అప్పుడు నువ్వేం చేయాలో? హృదయ అంతరంగములో నుండి తలపోసుకొని, ప్రభువా, దేవా, యెహోవా, ఇదిగో నా భూఫలముల అన్నిటిలోనూ, ప్రథమ ఫలముల అన్నిటిలోనూ, మొదట ఫలము పంటలోనూ, ధాన్యములోనైనా సరే, ఫలములోనైనా సరే, పండ్లలోనైనా సరే, మొదటగా నీవిచ్చినటువంటి ఈ ఫలములను, ఈ యొక్క ధాన్యమును, ఈ పన్నను తీసుకొని వచ్చి నేను మొదట సమర్పణ యాజకునికి సమర్పించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట్లాడాలంటే హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి కృతజ్ఞత సమర్పణ అనేది మొదటగా నీ హృదయ అంతరంగములో నుండి దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి మోషే ధర్మశాస్త్రమందు ఏదైతే ఎలువడలోనికి తీసుకొని వచ్చినదో దాని ఆనవతిగా తీసుకుంటూ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే చేశారో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి తీసుకొని వచ్చి యాజకునికి సమర్పించినప్పుడు
వచ్చినప్పుడు యాజకుడు దాన్ని ఏం చేశాడంటే ఆ పన్నను దేవుని మందిరములో దాన్ని అల్లాడించాడు ప్రియులరా. ఏది యాజకులు ఏం చేశారంటే దాన్ని కృతజ్ఞత, ఇదిగో ప్రభువా నీ బిడ్డలు నీ దాసులు తన పంటలో నుండి తన భూఫలములో నుండి భూధాన్యముల నుండి తండ్రి మొదట పంట ఏదైతే నువ్వు ఇచ్చావో దానిని తీసుకొని వచ్చి నాయన నీకు కృతజ్ఞత సమర్పణ ఏమని, నా దేవుడు నాకు చేసినట్టే ఉపకారములకు నేను ప్రతి ఉపకారము తెలియచేయాలని ఇశ్రాయేలు ప్రజలకు మోషే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఏ ఆజ్ఞత ఇచ్చాడో ఆ ఆజ్ఞను వారు పాటించుకుంటూ వచ్చారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కింద మాట ఏం చెప్తున్నారు, మీరు ఆ పన్నను అర్పించిన దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేళ్లను యెహోవాకు దహన బలి అర్పించవలని. దేవునికి స్తోత్రం. దహన బలి అనగా బలి అర్పణ అనగా హోమము చేయాల ప్రియులరా. ఏదైతే నీకు వస్తున్నదో దేవుడు ఏదైతే నీకు ప్రతీకారముగా ఇస్తున్నాడో ఏదైతే ఆనవాతిగా ఇస్తున్నాడో ఆ దానిని మనం మొదటగా దేవునికి కృతజ్ఞత సమర్పించాల. ఈరోజు మరి ఏం చేస్తున్నాము, ఇయ్యొచ్చులే తిరస్కారం, ఇయ్యొచ్చులే నిర్లక్ష్యము. ఎందుకంటే బైబిల్ గ్రంథములు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మొదట ఆజ్ఞగా ఏదైతే ఇచ్చాడో ఏదైతే నీకు నేను ఇస్తూ ఉన్నానో దానిని తీసుకొని వచ్చిన మొదటగా నాకు ఇచ్చినప్పుడు నేను దేవుని సముఖములో దేవుని మందిరంలో దాన్ని నేను అల్లాడిస్తాను. ఏది ఆయనకు ప్రతిష్ట చేస్తున్నాం. ప్రభువా ఇదిగో నీ బిడ్డలకు ఇచ్చినట్టుంటే ఈ యావత్తులో నుండి ప్రభువా నీ బిడ్డలు తీసుకొని మందిరమునకు వచ్చారు, దైవ సేవకులకు యాజకులు సమర్పించినట్టంటే అయ్యా దీనిని మీరు ప్రార్థన చేయండి. యెహోవా నాకు ఏ రీతిగా ఇచ్చాడో దేవుడు ఏ రీతిగా అయితే దీనిని నాకు అనుగ్రహించాడో దానిని మీరు సముఖములో చేరి దీన్ని ఆశీర్వదించండి. ఈ ఆశీర్వాదము తరతరములకు ఉండులాగన ఎప్పుడు పురాతన కాలములో అది మొదలుకొని తరమెంబడి తరము ఇంతవరకు దేవుడు ఇంతగా నన్ను హెచ్చించి ఇంతగా ఆశీర్వదించాడు. కాబట్టి నేను దేవునికి ఏమి చేయాలన్నప్పుడు కృతజ్ఞత సమర్పణ అనగా కీర్తనకారుడు దావీదు ఏమి రాశాడు ఒక్కసారి చూద్దామా. 100వ కీర్తన చూద్దాం. 100వ కీర్తనలో మనకు వచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నాడు, 100వ కీర్తన 4వ అధ్యాయం చూద్దాం. ఒక్కరు చదవండి అమ్మా. కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు, కృతజ్ఞత. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ లేవి కాండంలో ఏమంటాడు, యాజకుని యొద్దకు ఆ పన్నను తీసుకొని వచ్చి యాజకునికి ఇచ్చిన ఆ పన్నను ఎలాగా అల్లాడిస్తారంటే ప్రార్థన చేస్తాడు. ఉపకారమునకు ప్రతి ఉపకారము మీరు చేసిన యావత్తుల నుండి ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రియులరా, యేసయ్యా దేవా ఇదిగో నీ బిడ్డలకు ఇచ్చినట్టుంటే ఈ భూధాన్యముల నుండి ఈ భూఫలముల నుండి ప్రభువ మొదట పంటలో మొదట ధాన్యములో మొదటి ఫలములు నీ మందిరముకు తీసుకొచ్చారు. కాబట్టి అయ్యా దీనిని 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫల అభివృద్ధి చేయలాగన నీ బిడ్డలను ఆశీర్వదించండి. కృతజ్ఞత కలిగి భయము కలిగి భక్తి కలిగి మాన్యత కలిగిన ఈ పనను తీసుకొని వచ్చాడు. కాబట్టి యాజకుడు దీనిని కృతజ్ఞత సమర్పణగా సమర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎలాగా? సమస్త, నీవు మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు, మనము కాదు కానీ సమస్త మొత్తానికి మన గ్రామానికి మన వాడానికి చెప్తున్నాను. కానీ మనం ఏంటంటే ఎలాగా అల్ప విశ్వాసులారా, ఎలాగా నన్ను నేను చేసుకుంటే అల్పము, నన్ను నేను చేసుకుంటే రిక్తునికి ప్రతిరిక్తం ఏంటంటే అది సాధ్యపడేది కాదు. ప్రియులారా, అందరిని గురించి ఇక్కడ కీర్తనకారుడు దావీదు సమస్త దేశములారా ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహ గానముతో యెహోవాకు సమర్పించుడి, ఇది నీకు
కృతజ్ఞత సమర్పణ. కాబట్టి ఆయన అనేటమంటే ఏమంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించు ఆయన గుమ్మములలో. ఎప్పుడైతే ఆయన గుమ్మములో మీరు అడుగు పెడతారో, ఎప్పుడైతే మీ పాదములు అక్కడ ముద్రిస్తారో, దేవదూతలు ఇరువురి పక్షమున ఆ పక్క ఈ పక్క నిలబడి, అయ్యో నా బిడ్డలు ఎంతో దూరం నుంచి నా దేవుని సేవించటానికి, నా దేవుని మందిరమునకు ఆయన సేవకుల ద్వారా వినేటటువంటి వర్తమానమును విండి ఈరోజు నేను ఆనందించబడాలని చెప్పి ఒక ఉద్దేశ్యముతో ఆయన ఎండనక గాలి అనక ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఆయన మందిరావరణలో నా ముద్ర ఎలాగా ఆయన పాదం ముద్రించాలని ఎంతో ఆకాంక్షతో వస్తున్నట్టు బిడ్డలను దేవుడు ఆ దేవదూతల ద్వారాగా ఆయన మందిరములకు ఆహ్వానిస్తున్నారు ప్రియులరా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము పంట వేశాము ప్రియులరా. ఎలాగ చక్కగా తోటలో దున్ని సేద్యపు చేసుకొని ఎరువు మాకులు మందులతో మనం సేద్యపరిచిన తదుపరి మొక్కలను నారు నాటించాం. నాటిన తదుపరి ఏమయ్యింది? మంచి వర్షముకు వచ్చింది. ఎప్పుడంటే దేవుడు అంటున్నాడు, తగిన సహాయం తగిన కాలములో ఆ పంటకు తగినట్టే వర్షాన్ని నేను ఆకాశపు వాక్యాలను విప్పుతాను అనే ఒక సందర్భము కూడా వాక్యములో మోషే ద్వారాగా మనకు బయలుపరుస్తున్నాడు ప్రియులరా. ఎందుకంటే అవన్నీ మనకు అర్థము కావు. ఈరోజు మనము ఎంత నష్టపోతున్నాం. పంట వేశామో పంట చేతికి రాకపోతే మన పరిస్థితులు ఏమిటి? దేవునికి స్తోత్రం. అమ్మా అయ్యా, ఎందుకంటే దేవుడు నిన్ను పుట్టించిన వాడు. దేవుడు నిన్ను ఈ లోకములో ఎందుకైతే పుట్టించాడో ఆయనకు నీ మీద అక్కర ఏదో, ఆయనకు నీ మీద మక్కువ ఏదో, ఆయనకు నీ మీద శ్రద్ధ ఏదో మాకు తెలియదు. కానీ ఆయనకు ఉన్నటువంటి మక్కువ ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు నీ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది ప్రియుల. ఎందుకంటే ఆయన కుడికి ఎడమకు త్రొట్టిల్లకుండా ఎంత ఎండ వడదెబ్బ తగిలినప్పటికీ, ఎంత మంచు కాలం వచ్చినప్పటికీ కూడా ఆయన నీ మీద ఎలాంటి భారము మోపడు ప్రియుల. ఎందుకంటే నీ మీద అక్కర. ఎందుకు అక్కరంటే నా బిడ్డల మీద ఏమాత్రమును వడదెబ్బ తగలకుండా ఇప్పుడు కాస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే కాపుదల ఏదనగా, ఇప్పుడు కొంత పంట నష్టపోయినది. బాగా పంటకు వచ్చేటప్పుడు పచ్చగా ఉండేటప్పుడు ఏమైపోయింది? మంచి వర్షము కొట్టినప్పుడు కైలన్నీ నిండిపోయాయి. ఏమైపోయింది? అయ్యో ఏమైంది? పాసి పట్టిపోద్దేమో, చేతికి రాకుండా పోద్దేమో, ఒక నిరాశకు గురైపోతున్నట్టు పరిస్థితుల్లో ఆయన ఏమి చెప్పాడు? ఒక్కసారి దాన్ని మూసివేశాడు ప్రియులరా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బాధ కలగానీయడు, జ్వరములు రానియ్యడు, నీకు ఎలాంటి అలసట రానియడు ప్రియులారా. ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి మక్కువ శ్రద్ధ ఆయనకు ఉన్నది కాబట్టి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన మందిరములో మీరు అడుగుపెట్టిన మీ ప్రతి అడుగును ఆయన పరమండలములో నుండి ఆయన తీర్చుస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నిరాశ చెందకూడదు. ఉపకారమునకు ప్రత్యుపకారము చేసినట్టే పరమరక్షకుడు. ఈరోజు మనము ఎందుకంటే ఈ హోమము ఎందుకు చేయాలా, ఈ పర్ణశాలల పండగ ఎందుకు మనకు వస్తుంటే, ఏడాదికి ఒకసారి మొదటి నెలలో 7 నెలలు తదుపరి 7వ నెలలో మొదటి ఆదివారమున మొదటి దినమున ప్రతిష్టపరచమని హోమము చేయమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి యెహోవా వాక్కును మనం ధిక్కరించకూడదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నడిచి అలసట తీర్చుకొని తదుపరి యెహోవా మందిరమునకు ఈరోజు వస్తున్నాం. దేవునికి స్తోత్రం. కోపగించుకోకూడదు. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఏదైతే లెక్కిస్తున్నదో లెక్కపూర్వకంగా ఈరోజు దాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం ప్రియులరా. ఏ సమయమున దేవునికి మనము సమర్పించాలా, ఏ సమయమున మనము హోమము చేయాలనేది. ఆ రోజు హోమం అనగా ఇశ్రాయేలుకు ధూపమేయటం, దేవునికి ధూపమేయటం ఎక్కడంటే మందసమ అనగా మనం అందరం అక్కడ కూడుకొని దేవునికి ఒక ప్రతిష్ట హోమము చేయాల. ఎందుకు? బలి సమర్పించాలని. ఇక్కడ అన్నాం కదా, ఒక ఏడాది గొడదొడను తీసుకొని వచ్చి ఆనాడు పశువులను సరే ఎందుకు వధిస్తున్నాడు? కృతజ్ఞత సమర్పణ. ఎందుకంటే దానికి ప్రతిష్టగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ అర్పణలన్నీ అర్పించకూడదు. ఎవరు కూడా రక్తము
వ్యర్థము కాకూడదు కాబట్టి ఆయన గొర్రె పిల్లగా, ఆ గొర్రె పిల్లకు సాక్షిగా, ఈ గొర్రె పిల్లగా అవతారం ఎత్తి ఆయన ఈ లోకంలో ఉద్భవించాడు. ప్రియులరా, ఎందుకు ఉద్భవించాడు? నీ కొరకు, నా కొరకు, మనమందరమును ప్రతిష్ట యాగము చేయవలసినటువంటి వారము కాబట్టి, ప్రతిష్ట ఆయన నామకరము చేయవలసినటువంటి వారము కాబట్టి, ప్రతిష్టగా ఆయనకు కృతజ్ఞత సమర్పించవలసినటువంటి వారము కాబట్టి ఈ యాగము చేయమని చెప్పి లేవీయులందరూ అక్కడ కూడుకొని ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవునికి ఉపకారమునికి ప్రతి ఉపకారము చేయమని దేవుని వాక్యము ఈరోజు సెలవిస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. పర్ణశాలల పండుగ అని దానికి సాదృశ్యముగా ఏంటంటే, చెట్టులు కొమ్మలతో 7 దినములు ఉత్సాహములతో నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మను రప్పించినప్పుడు పర్ణశాలలు నివాసము, పర్ణశాలల పండుగ ఆచరించమని ఈడ ఇశ్రాయేలు ప్రజలకు నేను ఆ పర్ణశాలలు ఎలాగ కట్టాలంటే, తెచ్చినట్టే కొమ్మలు ఏవి, ఖర్జూరపు మట్టలు సరే, ఈత మట్టలు సరే, మరి ఒక మట్టలు ఏ మట్టలైనా సరే మనము పర్ణశాల గుడారములు కట్టుకొని దానిలో నుండి నివాసము చేస్తూ యేసునాథునికి సరే దేవునికి మనము ఆ కట్టినటువంటి వాటిలో నుండి హోమము చేయాల. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ మొక్కుబడులు చెల్లించేదానికి ఏం చేయాలంటే, మొదటగా ఎప్పుడైతే నీవు ఆనవాతగా అనుకుంటావో అప్పుడే చెల్లించాల. మనం అన్నీ తీరిన పోయినప్పుడు, ఇప్పుడు కయ్యోను ఏబేలు ఎప్పుడు సమర్పించారు? తగిన సమయమందు తగిన కాలములో అప్పుడే సమర్పించారు. కాబట్టి ఎందుకు? హృదయపూర్వకముగా, హృదయ అంతరంగములతో, ఉల్లాసముతో, ఆనందముతో నేను ఎలాగ నవ్వుకుంటూ దేవుని మందిరమునికి ఈరోజు నా దేవుని మందిర సమర్పించడానికి ఈరోజు నేను దేవుని సముఖమునకు వెళ్ళుచున్నాను. రండి, మనమందరమును కలిసి వెళ్ళి నా దేవునికి ఆలాపన చేద్దాం, ఆరాధన చేద్దాం. కృతజ్ఞత సమర్పణతో మనమందరమును ఆ ఒడంబడికలో విముడించబడినటువంటి వారముగా ఉండాలని ఆయన ఒక ఉద్దేశమై ఉన్నది దేవుని దైవజనగమ. దేవునికి స్తోత్రం.